హాయ్ హలో వెల్కమ్ టు షణ్ముఖ రుచులని. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి ఉల్లికాడల పెసరపప్పు పకోడీ అండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ముందుగా వీడియోలోకి వెళ్ళి ఎలా చేద్దామో చూద్దామండి. ముందుగా నేను ఒక గ్లాసు పెసరపప్పు తీసుకొని ముందుగానే ఒక 4-5 గంటలు నానబెట్టేసుకున్నాను. నానబెట్టుకొని ఈ పెసరపప్పుని మిక్సీ జార్లో తీసుకొని పెసరపప్పు మొత్తం మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ ఏం అవసరం లేదండి. అంటే మరీ మెత్తగా కాదు, కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పెసరపప్పుని ఒక బౌల్లో తీసుకోవాలండి. అంటే ఒక బేషన్లో తీసుకోవాలండి. ఒక బౌల్లో తీసుకొని మిక్సీ పట్టుకున్న పెసరపప్పు మొత్తం బౌల్లో తీసుకున్న తర్వాత 1 కప్పు శనగపిండి, ఒక 3/4 కప్పు దాకా పుట్నాల పిండి తీసుకోవాలండి. అంటే పుట్నాల పప్పుని మిక్సీ పట్టుకుంటే వచ్చే ఈ పొడిని తీసుకోవాలండి. తర్వాత 2 టీ స్పూన్లు బియ్యం పిండి, తర్వాత ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడలు వెనకాల పార్ట్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు పెద్దవి కట్ చేసుకొని వేసుకోవాలండి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఈ పెసరపప్పు ఉల్లికాడల పకోడీ. తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు, తర్వాత ఒక 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకొని చేతిలో నలిపి వేసుకోవాలండి. అప్పుడు జీలకర్ర ఫ్లేవర్ అనేది పకోడీ మొత్తానికి బాగా వస్తుందండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా వాము, తర్వాత దంచిన అల్లము, 1 ఇంచు అల్లం తీసుకొని బాగా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలండి. తర్వాత ధనియాల పొడి, ఒక 1.5 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. చిల్లీ ఫ్లేక్స్ ఏంటంటే మధ్య మధ్యలో తగులుతూ టేస్టీగా చాలా బాగుంటాయండి. అందుకని ఒక 3/4 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా సోడా ఉప్పు కూడా వేసుకోవాలండి. సోడా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టు ముందుగా బాగా కలుపుకోవాలండి. మనం ముందుగా వేసిన ఉల్లిపాయలు, ఉల్లికాడలు, పెసరపప్పు వేసుకున్న పిండి, ఉప్పు, కారం అన్నీ కలిసేటట్టు ముందుగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని అంతా దగ్గరకు వచ్చేటట్టు బాగా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ ముందు బాగా కలుపుకోవాలండి. కొంచెం వాటర్ వేస్తూ బాగా కలుపుకున్న తర్వాత అంత దగ్గరకు వచ్చేటట్టు బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ వాటర్ అవసరమైతే మధ్యలో మళ్ళీ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉంటాయండి ఈ ఉల్లికాడల పకోడీ, ఉల్లికాడల పెసరపప్పు పకోడీ అండి. ఎంతో టేస్టీగా చాలా కమ్మగా బాగుంటాయండి. ఎంతో కమ్మగా ఉండే ఈ ఉల్లికాడల పెసర పకోడీని అంతా పిండి దగ్గరకు వచ్చేటట్టు కలుపుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక పకోడీలాగా కొంచెం పిండి తీసుకుంటూ పకోడీలాగా వేసుకోవాలండి. పకోడీలాగా వేసుకున్న తర్వాత ఇది బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో కలుపుకుంటూ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండి ఈ ఉల్లికాడల పెసరపప్పు పకోడీ ఒకసారైనా ట్రై చేయండి. చాలా కమ్మగా టేస్టీగా చాలా బాగుంటాయండి. పుట్నాల పొడి వేయటం వల్ల పకోడీ అనేది క్రిస్పీగా ఉంటాయండి. చల్లారిన తర్వాత కూడా క్రిస్పీనెస్ పోదండి. అందుకని పుట్నాల పొడి వేసానండి. బియ్య పిండి వేయటం వల్ల కూడా క్రిస్పీనెస్ వస్తుంది, కాకపోతే చల్లారిన తర్వాత ఉండదండి. ఇది అంతా వేగిన తర్వాత ఓ ప్లేట్లో తీసుకొని పైనుంచి ఉప్పు, నిమ్మకాయ పిండుకున్న పచ్చిమిరపకాయలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి.